నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సీతారాముల కళ్యాణానికి చకచకా ఏర్పాట్లు పూర్తి చేపిస్తున్న కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆలయ ఈవో సుధాకర్, చైర్మన్ రామారావు అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, హుజూరాబాద్ ఆర్టీఓ రమేష్ పరిశీలించారు. కళ్యాణానికి మంత్రి పొన్నం హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అపర భద్రాద్రిగా పేరు అంచిన మా ఇల్లంతకుంట శ్రీ రాములవారి దేవస్థానం బ్రహ్మోత్సవం భాగంగా 25 నుంచి 4వ తారీఖు, దాంట్లో 27వ తారీఖు అంటే రేపు కళ్యాణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అధికారులు ఇక్కడ ఏర్పాట్లన్నీ ఘనంగా చేసిండ్రు. దాన్ని ఇవాళ పర్యవేక్షించినందుకు కాంగ్రెస్ పార్టీ అందరం ఇక్కడ పాలకవర్గం, చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అందరం ఇక్కడ పర్యవేక్షించినందుకు వచ్చినాం. రేపు ఈ కార్యక్రమానికి మన జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారు హాజరవుతున్నారు. ఈ కళ్యాణానికి తలంబరాలు అధికారికంగా వారు పట్టు వస్త్రాలతోని మంచిగా ఇక్కడి నుంచి దేవుడి గుడి నుంచి మన అక్కడ కార్యక్రమానికి తీసుకొస్తారు. సో ఈ కార్యక్రమానికి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అన్ని డిపార్ట్మెంట్లు, గుడి అధికారులకు అందరికీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి సుమారు 1,00,000 మందిగా ఈసారి వస్తారని ఒక అంచనాతో ఉంది కాబట్టి దాని అనుకూలంగానే అది నీళ్ళ వసతి కావచ్చు, ఎల్లవేళలు ఎప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా మనకి చల్ల పంపిణీ కార్యక్రమం కూడా పెడుతున్నారు. ఈసారి కూడా మన పెట్టుబడి జరుగుతుంది. సో అదే విధంగా ఎప్పుడు ఘనంగా భోజన కార్యక్రమం జమ్మికుంట మిల్లర్లు అందరూ వాళ్ళు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈసారి కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా వారికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇరు జిల్లాల నుంచి అందరూ పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు ఇటు పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి చూసుకుంటే అటు ఏదైతే పార్కింగ్ వ్యవస్థ కావచ్చు అన్నిటివి సంబంధించిన పనులు బ్రహ్మాండంగా ఇక్కడ అధికారులు పూర్తి చేశారు. అదేవిధంగా ఈ కళ్యాణానికి ఎందుకంటే అక్కడ ఖమ్మంలో ఏదైతే రాములవారి భద్రాద్రి దాని తర్వాత ఇది చాలా ప్రతిష్టంగా భావించబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా అన్ని చోట్ల ప్రజలు వస్తారు. పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అందరికి అతీతంగా దర్శనాలు చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. సో రాజకీయం చేయకుండా అందరూ వచ్చి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గుడులు పూజలు అనగానే కొంతమంది సోషల్ మీడియా కోసం వచ్చి హల్చల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి తావు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి మంచి బ్రహ్మాండంగా ఆ రాములవారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి నేను పేరు పేరున కోరుతున్నాను.